మన కలియుగ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మాలు అవుతున్నాడు కాబట్టి చిన్న సభ్యులందరూ కూడా ఒక్కసారి పైకి లేసి వాళ్లకున్న జోడు విడిసి గోవిందాన్ని గట్టిగా గోవిందనామ సరించాల తల్లి గోవింద స్వామి జన్మాలు అవుతుంటే స్వామి జన్మాలు అవుతుంటే అంతకి ఇది పోలన్నారు పోల సంబరం అన్నారు స్వామి జన్మలు అవుతుంటే పాకేటి పచ్చిపాల పోయిందా అన్నారు తాగిన వాళ్ళు పోయిందా గోవిందనామం ఏర్పడదండి దేవతలు పూల వర్షం కుడిపించారట స్వామి వెంకటరమణ జన్మాలు అయిన తర్వాత ఆయన నువ్వు పుట్టగానే తిరగాలే వెంకటరమణ పట్నంలో హరివేరు స్వాములు వారి జన్మాలైన ఏడుగడికి ద్వారకాపట్నం హరివేలు మంగాదేవి జన్మించిందటండి పుట్టిన మరి ఏడి గడియలకు ఢిల్లీ పట్నంలో
ఏడికి లేదుగా మంగాదేవి సరికెత్తులు 101 మంది జన్మాలయ్యారు. 101 మంది జన్మాలు అయిన తర్వాత మంగాదేవి తమ్ముడు గారు 7 వేల పింగళ జన్మించాడు. జన్మించాడు. మహాతల్లి కన్నా తల్లి పేరుదేవికి గురుడు స్నానం చేయడానికి భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలు పోటేసి భూమి దత్తారెల్లి భూము దత్తరెల్లి గంగ పైకి వచ్చిందటండి. గంగాదేవి పైకి వస్తే ఆనాడు కర్ణాటక పేరుదేవి పర సముద్రుడికి వెళ్ళి పన్నీరు తెచ్చి నీకాయ మాకాయ ఆకాయ జాపత్రి ఆ తల్లి ఆ రిటర్న్ ఉన్న తమ్ము చాలా ముప్పడి ముందుకు తీసి మహానుభావుడికి రూపాలుగా వస్తా ఉన్నారు. పోయిందా ఏడుకొండల స్వామి వెంకటరమణ పోయిందో మరి ఆవుసులేగా మరి పొద్దారేగా చూపుతుంటే నారాయణకి వద్దన కొన్నారు ఉన్నకండి. ఇప్పుడు ఇంజిన్ ఉంది, కిలోమీటర్ పోయి కిలోమీటర్ తిరుగుతుంది. స్వామి వెంకటరమణ కదండి. రాసి మరి సారేగా తులసి మండలం తొట్టించి చంద్రమండలకి చేగిలేసి వాళ్ళు ఉయ్యాలు తొట్లో పోసి భగవంతుడు జ్వాల పాట పాడుతా ఉంది. పోయిందా మా నలుగురు లైఫ్ కట్టమ్మ సత్యవతి గారు 1 2 3 4 పెద్దవాళ్ళండి, నలుగురు రండమ్మ. వెంకట బాబును ఉయ్యాలు ఊపుతురు తల్లి పైకి రావాలమ్మా. ఈ అవకాశం మళ్ళీ రా తల్లి, పైకి రగాలి రండమ్మా.